పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ట్రాయ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. ఇకపై సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయకపోయినా డీయాక్టివేట్ అవ్వకుండా ఓ కొత్త రూల్ తెచ్చింది. ప్రస్తుతం సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయించకపోతే దానిని నెట్వర్క్ కంపెనీలు డీయాక్టివేట్ మోడ్లో ఉంచేవి. ఆ సిమ్ కార్డు వాడినా వాడకపోయినా రీఛార్జ్ మాత్రం నెల నెల చేయించుకోవాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య లేకుండా చేసింది ట్రాయ్. చాలామంది 2-3 ఫోన్లు వాడతారు. అది పెద్ద విషయమేమీ కాదు, కానీ 2-3 సిమ్లు వాడడమే కష్టమవుతుంది. పెరిగిన రీఛార్జుల కారణంగా అన్ని సిమ్స్లో రీఛార్జ్ చేసుకోలేక అవి డీయాక్టివేట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి. అటు అనవసరంగా రీఛార్జ్ చేయలేక ఇటు సిమ్ని వదులుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలా తమ సెకండ్ సిమ్ కార్డులను పక్కన పడేసిన వారెందరో అలా ఎక్కువ రోజులు సిమ్ కార్డును వాడకుండా వదిలేస్తే వేరొకరికి ఆ నెంబర్ చేరుతుంది. ఇలాంటి వారి కోసమే టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా సిమ్ కార్డ్ రీఛార్జ్ విషయంలో కొత్త నిర్ణయం ప్రకటించింది. ఇకపై రీఛార్జ్ చేసుకోబోయే యూజర్లకు మంచి అవకాశాన్ని ప్రకటించింది. దీని ద్వారా తరచూ సిమ్ కార్డులు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండదు. కేవలం 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ నిబంధన ఎంతోమంది డ్యూయల్ సిమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 20 రూపాయలతో సిమ్ యాక్టివేట్ రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్టెల్, విఐ సిమ్ కార్డ్స్ 90 రోజుల వరకు, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ 180 రోజుల వరకు యాక్టివేట్లో ఉంటాయి. డ్యూయల్ సిమ్ కార్డ్స్ వాడే వారికి ఇది గుడ్ న్యూసే. ఒకవేళ ఆ మంత్లో ఏదైనా కారణంతో మీ సిమ్ 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆలోపు మీ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ సిమ్ కార్డును మిస్ అవ్వాల్సి వస్తుంది. వాస్తవానికి ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్ కొత్తదేమీ కాదు. ఈ ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ను ఎప్పటి నుంచో ఉంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలామంది రెండవ సిమ్ను తమ పేరు మీద కంటిన్యూ చేసుకోవడానికి ప్రతి నెల 200-300 పెట్టి రీఛార్జ్ చేసుకుంటారు. ఇక పోస్ట్ పెయిడ్ సిమ్స్ విషయానికి వస్తే 3 నెలలకు 177 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసేవారికి ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని కేంద్ర టెలికాం శాఖను డాట్ ఆదేశించింది. భవిష్యత్తులో మీరు ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్ వంటి పత్రాలను తీసుకువెళ్ళినప్పటికీ ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయబోతున్నారు. ఈ కొత్త రూల్తో సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.